మనమందరము కూడా ఒక కుటుంబంగా కట్టబడిన వారము. దేవునికి కుటుంబం పట్ల ఉన్న ఆలోచన చాలా అద్భుతమైనది. దేవుని బిడ్డలకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని ఆయన సిద్ధపరచాలని ఆశపడ్డాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఆనందకరమైన కుటుంబము దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో, ఆశీర్వాదకరమైన కుటుంబమును దేవుడు ఎలా ఊహించుకుంటున్నాడో, అద్భుతమైన ఆనందకరమైన కుటుంబము ఇలా ఉంటే బాగుంటుంది అని దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో ఆ కుటుంబాన్ని ఈ రోజున ప్రభు సన్నిధిలో మన కుటుంబాలు ఆ విధంగా ఉండటానికి, మన కుటుంబాలు దేవుడు ఆలోచించినట్లుగా ఉండటానికి, మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదమును అందుకొని ఆరాధించే కుటుంబాలుగా ఉండటానికి, మన కుటుంబాలు దేవుని యొక్క చిత్తానుసారమైన కుటుంబాలుగా మార్చబడి దేవుని చేత దీవించబడే కుటుంబాలుగా ఉండాలని దేవుని యొక్క అంతరంగము ప్రబోధిస్తుంది. దేవుని యొక్క అంతరంగం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఏ కుటుంబం? నా కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఆశీర్వదించే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆశీర్వాదాన్ని దేవుడు మనకే అనుగ్రహించినట్లుగా, మన ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించకుండా తన మహాకృపలో మనల్ని అందరినీ రుద్రిపరచాలని ఆశించిన దేవుడు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఆనందకరమైన కుటుంబానికి అద్భుతమైనటువంటి కీర్తన, ఆశీర్వాదకరమైన కుటుంబానికి అద్భుతమైనటువంటి కీర్తన మన బైబిల్లో ఉంది. ఆ కీర్తన ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఆ కీర్తన ఏంటంటే 128వ కీర్తన. అందరికీ ఆల్మోస్ట్ బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కంఠస్థం చేసినటువంటి కీర్తన కావచ్చు, లేదా అనేక సార్లు చదివినటువంటి కీర్తన కావచ్చు, లేదా అనేక సార్లు విన్నటువంటి కీర్తన కావచ్చు. ఈ కీర్తనలో దేవుడు ఆశించిన ఆనందకరమైన కుటుంబం ఎలా ఉండాలో, ఆశీర్వాదకరమైన కుటుంబం ఎలా ఉంటే బాగుంటుందో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కుటుంబం అనగానే జనరల్గా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ముగ్గురు వ్యక్తులు ఉంటేనే కుటుంబం. అది ఒంటరిగా ఉన్నవాడు కుటుంబంగా పిలువబడడు. ఒంటరిగా ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబంగా తీర్చబడరు. అందుకని కుటుంబం అంటే నెంబర్ 1 ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి, లేదా భర్త ఉండాలి. కుటుంబంలో భర్తని దేవుడు ఏ విధంగా దీవించాలని ఆశపడుతున్నాడో, భర్తను దేవుడు ఏ విధంగా ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడో, భర్త దేవుని దృష్టిలో ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాడు అని చెప్పి వాక్యము ప్రబోధిస్తుందో ఆ కీర్తనలో స్పష్టంగా చెప్పబడింది. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే భార్య. ఎవరండి? తల్లి లేదా భార్య. భార్య కూడా ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. భార్య ఇలా ఉంటే మంచిది, భార్య ఇలా ఉండాలని నేను ఆశపడుతున్నాను, భార్య ఇలా ఉంటే ఆనందకరమైన కుటుంబంగా తీర్చబడుతుందని నేను ఆలోచిస్తున్నాను, భార్య ఇలా ఉంటే నా కుటుంబము అద్భుతమైన కుటుంబముగా ఉంటుంది అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భార్య కూడా కుటుంబంలో భాగస్థురాలు, భార్య కూడా దేవుని చేత దీవించబడాలని,
దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించాలని దేవుడు భార్యను కూడా సిద్ధపరిచాడు. దేవుడు భార్యాభర్తలను ఇద్దరిని సిద్ధపరిచి భార్యాభర్తలను దేవుని మందిరంలో కట్టబడాలని ఆశించి దేవుని మందిరంలో వారిని ఒకటి చేసి వారికి ఒక స్వతంత్రతను అనుగ్రహించి ఆ స్వతంత్రలో భాగముగా దేవుడు వారికి పిల్లలను అనుగ్రహిస్తాడు. మూడవ వ్యక్తి ఎవరు అంటే పిల్లలు లేదా బిడ్డ లేదా కుమారుడు లేదా కుమార్తె ఎవరైనా కావచ్చు. అందుకనే టోటల్గా వారిని పిల్లలు అని సంబోధించాను. ఓకే, కాబట్టి భార్య భర్త బిడ్డలు ఏ విధంగా ఉంటే దేవుడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారో, దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశించాడో, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు తీర్చాలని ఆలోచన చేశాడో ఈ కీర్తన మంచి ఉదాహరణ కనపడుతుంది. మంచి ఉదాహరణ. అందుకని ఈ కీర్తన మనం చదువుకునే ముందు ఒక్కొక్క వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఆ కుటుంబంలో ఉండవలసినటువంటి భార్య భర్తలు బిడ్డలు ఎలా ఉండాలని మొదటి వచనంలో చెబుతూ అంటాడు ఆయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రాలు. భార్య ఎలా ఉండాలి అంటే, భర్త ఎలా ఉండాలి అంటే, మనం ఏంటంటే నువ్వు అలా ఉండలేదు కదా నేను ఎలా ఉంటాను, నువ్వు అలా ఉండలేదు కాబట్టి నేను ఇలానే ఉంటాను. ఇది ఈ లోకంలో ఉన్న నానుడి విధానం కాదంటారా? ఈ లోకంలో ఉన్న విధానం ఇదే. నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటా, నువ్వు ఇలా ఉంటే నేను అలా ఉంటా. ఇద్దరికి ఏముండదు అంటే సరి అయినటువంటి సాంగత్యం ఉండదు, సరి అయినటువంటి విధానం ఉండదు, సరి అయినటువంటి ఆలోచన ఉండదు. కానీ ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే, నువ్వు దీవించబడాలని ఆశించిన దేవుని యొక్క దీవెన నువ్వు పొందుకోవాలి అంటే, ఒక కుటుంబముగా నువ్వు దీవించబడాలని ఆశిస్తే, ఒక కుటుంబముగా నీ జీవితంలో ఆనందముగా ఉండాలని ఆలోచన చేస్తే, ఒక కుటుంబంగా నువ్వు కట్టబడాలనేటువంటి ఒక తలంపు నీలో ఉంటే, దానికి ఒకే ఒక్క మాట ఏమిటాయి అంటే, నా జీవితాలలో, నా కుటుంబాలలో, నా బిడ్డలలో, నీలో నాలో కూడా ఉండవలసినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటాయి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. జాగ్రత్తగా ఆలోచించండి. భయము భక్తి రెండు కలవాలి అట. బైబిల్ చెప్పినటువంటి మాట భయము భక్తి. భక్తి భయం అలా ఏమన్నాడు? అదేనా మీ బైబిల్లో ఉంది? భయము భక్తి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామందికి భక్తి ఉంటుంది కానీ ఏముండదు. నిజం చెప్దాం, పూర్తిగా మనసులో ఆలోచించేద్దాం. భక్తి ఉంటుంది కానీ ప్రార్థన జీవితం ఉంటుంది కానీ ప్రార్థించే మనస్సు ఉంటుంది కానీ ప్రభు సన్నిధిలో నిలిచేటువంటి తత్వం ఉంటుంది కానీ ప్రభుని ఆరాధించాలని ఆశ ఉంటుంది కానీ వారిలో ఏముండదంటే భయం ఉండదు. ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భయము అంటే వణికిపోవటం కాదు. భయము అంటే తలదించుకొని ఉండటం కాదు. భయం అంటే ఏం చేస్తాడో అనే ఆలోచన చేసేటువంటి విధానం కాదు. అందుకని దీన్ని ఇంగ్లీష్లో రెస్పెక్ట్ఫుల్ ఫియర్ అన్నది. అంటే గౌరవమైన భయం. ఏం కావాలి? గౌరవంగా నా దేవుని సన్నిధిలో ఉన్నాను, నా దేవుని ఆరాధించే బిడ్డగా నేనున్నాను, నా కుటుంబం దీవించబడాలి అంటే నాలో ఏముండాలి? ఆయన సన్నిధిలో. బయట ఎవరిని నువ్వు ఎలా ఉన్నావని ఎవరు అడగరు. అడిగితే మీ వాళ్ళు అడుగుతారు. నేను అడుగుతానా? నేను అడగను. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా భయము చాలా ముఖ్యమైనది. అందుకనే భక్తుడైనటువంటి సొలొమోను చెప్తుంటాడు,
నీవు దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు ఏంటండి, నీ ప్రవర్తన అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే దాంట్లో దేవుని యొక్క తలంపు ఏంటి అంటే నీ అవయవాలన్నీ కూడా ఏంటి, నోరు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, హృదయము, ఇవన్నీ ఎలా ఉండాలి? వామ్మో, ఈ మాట నుండి జాగ్రత్తగా ఆలోచించుద్దాం. నీలో భయం ఉంటే నీ అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధి నీలో నిలిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో జాగ్రత్తగా ఉంటావు, జాగ్రత్తగా ఉంటావు. నీ ఇష్టానుసారంగా ఉండటానికి ఇది నీ సొంత స్థలము కాదు, ఇది దేవుని స్థలము. ఆమేన్ చెప్దాం. దేవుని స్థలములో, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డగా నీవు ఉండాలని ఆశపడితే నీలో ఉండవలసింది ఏంటయ్యా అంటే భయము. ఏముండాలి? భయం ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పని నిమిత్తం నీ సిట్టింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట నువ్విచ్చే గౌరవం. నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, నాది నా బ్రతుకు, నేను ఇష్టం, నాకు ఇష్టమైనట్టుగా ఉంటాను, అది ఎవరి ముందైనా అంటే నువ్వు పొందుకోవాల్సింది పొందుకోలేవు అనేది నగ్న సత్యం. నువ్వు ఆశించింది నీకు దొరకదు అనేది నగ్న సత్యం. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నీకు ఉండవలసినటువంటి ఆ భయము నీలో లేకపోతే దేవుని యొక్క దీవెనను నువ్వే దూరము చేసుకున్నవాడుగా ఉంటావు. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే ఈ భయము మనలో ఉంటే, ఈ భయము మనలో ఉంటే దేవుని పట్ల భక్తి పెరుగుతుంది. దేవుని పట్ల భయము పెరిగితే ఆటోమేటిక్గా మన జీవిత విధానములో చాలా వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. అందుకని భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడట? ఎలా ఉంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఓకే, ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ బిడ్డలు దీవించబడాలి అంటే, నీ భర్త దీవించబడాలి అంటే, నీ భార్య దీవించబడాలి అంటే మరొక అవకాశం లేదు. ఉన్న అవకాశం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే. అందుకని ఈ మాట మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమిటి అంటే ధన్యులు అంటే దాని అర్థము దీవించబడేవారు, సంతోషముగా ఆనందముగా జీవించేవారు, ఆనందమైనటువంటి జీవితానికి పునాదులు వేసుకునేవారు. అందుకనే ఈ మాటని ఇంకొక మాటలో చెప్పాలంటే సాక్ష్యాన్ని నిలబెట్టుకొని హతసాక్షులు అయ్యేవారు. ఏంటి? సాక్ష్యాన్ని నిలబెట్టుకొని. అందుకని గ్రీకులో దీన్ని మెకారియో అన్నారు. హ్యాపీ ఈజ్ ద మ్యాన్ అని ఉంటుంది బై ఇంగ్లీష్లో, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏంటి అంటే దాని అర్థాలన్నీ కూడా చెప్పేది ఏంటయ్యా అంటే నీవు నేను దీవించబడాలన్నా, నీవు నేను ఆనందమైన జీవితాన్ని అనుభవించాలన్నా, నీవు నేను దేవునికి సాక్షులుగా ఉండాలన్నా, నీవు నేను కూడా దేవుని యొక్క మహిమ కొరకు వాడబడి సాక్షులు కావాలన్నా, అవసరమైతే నీలో నాలో ఉండవలసినది దేవుని యందు భయము, భక్తి. ఇది నీలో ఉంటే నువ్వు దీవించబడతావు. ఇది నీలో ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. ఇది నీలో ఉంటే నీ బిడ్డలు దీవించబడతారు. దీవించటానికే నా యేసయ్య దిగి వస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. దీవించాలనే ఆశించాడు.
ఆయన ఎప్పుడు శపించేవాడు కాడు. ఆయన కీడు చేయటం చేత కాదు, ఆయనకి మేలు చేయటం తప్ప ఏనాడు ఎవరిని కూడా ఆయన అపాయములకు నెట్టేయాలని, ఆపదలకు నెట్టేయాలని ఆశించే దేవుడు కాదు. నా దేవుడు మనస్సారా నిన్ను దీవించటానికి ఇష్టపడుతున్న దేవుడు. నువ్వు దీవించబడాలి అంటే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకో. దీవించబడతావు, ఆనందంగా ఉంటావు, ఆశీర్వదించబడతావు, అవసరతలు తీర్చబడతాయి, అన్ని కార్యాల్లో దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. భయము భక్తి లేకపోతే యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ గాడ్ టు హెల్ప్ మై లైఫ్. నీకు అవకాశం, హక్కు లేదు, నీకు అధికారం లేదు. దేవుణ్ణి అడిగేటువంటి హక్కు నీకు లేకుండా పోయింది. కారణం ఏమిటంటే నీలో దేవుడు ఆశించిన భయము భక్తి నీలో లేకపోయింది. ఈ రోజున దేవుడు స్టిల్ హీఈస్ లవింగ్ యూ. అయినప్పటికీ ఇప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ రోజున, అయ్యా నీ యందు భయభక్తులు కలిగే జీవిత విధానము నాలో కలిగించి నా జీవితాన్ని నీకిష్టమైన రీతిలో మార్చబడటానికి, నీకు ఇష్టమైనటువంటి ఆశీర్వాదమును అనుభవించడానికి నన్ను సిద్ధపరచు దేవా, నన్ను సిద్ధపరచు దేవా. రెండో మాట చెబుతా అంటాడు, ఆయన త్రోవలు యందు ఎవరు? ఇట్స్ ఎ ఓపెన్ స్టేట్మెంట్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి బహిరంగ ప్రకటన చేస్తున్నాడు దేవుడు. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమంటాడు? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అని ఉంటుంది. ఎవరు అంటే ఎవరు నడిస్తే వారని అర్థం. ఎవరు నడిస్తే వారందరూ ధనులవుతారు అని అర్థము. ఎవరు నడిచినా కూడా వారు దీవించబడతారు అని అర్థము. తండ్రి దీవించబడతాడు, భార్య దీవించబడుతుంది, బిడ్డలా దీవించబడతారు. ఎలాగూ అంటే ఆయన త్రోవలు యందు వంకటింకర్ త్రోవలు ఆయన దగ్గర ఉండవు. హీఈస్ అ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆల్వేస్ హీఈస్ అ స్ట్రైట్. తిన్నని దేవుడు, చక్కని మార్గము. ఏంటిది? యెహోవా మార్గము. ఓకే, తిన్నని దేవుడు. మన పిల్లలు పరిగెత్తేటప్పుడు ఒకప్పుడు వాళ్ళు వంక టింకర్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అది పరిగెడుతున్నటువంటి ఆ పిల్లల్ని చూసిన వాడు ఏమంటాడంటే, అరే పడిపోతావురా అంటాడు కదా. ఎవరొకళ్ళు సంబంధం లేని వాళ్ళు, అరే పడిపోతావురా, దెబ్బలు తగులుతాయిరా, అదేంట్రా, అదేమన్నా అంటారు. అవునా? ఈ మాట ఒకవేళ దేవుడు అంటే, అయ్యా నువ్వు వంక టింకర్గా నడుస్తున్నావు, నేను తిన్నని దేవుడనయ్యా, నా మార్గం సరళమైనదయ్యా, నా త్రోవ మంచిదయ్యా, నువ్వెందుకలా నడుస్తున్నావని ఒకవేళ దేవుడు అంటే, దేవుడు నువ్వు పడిపోతావేమో అని దేవుడు అంటే, ఈరోజునే నీ మార్గాన్ని దేవుని మార్గముగా మార్చుకోవాలి. ఆయన త్రోవలో నువ్వు నడవటం ఇష్టపడాలి. ఆయన త్రోవ చివరికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవమునకు నడిపిస్తుంది. ఆయన త్రోవ తిన్నగా దేవుని యొద్దకు చేరుస్తుంది. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. అర్థమవుతుందా మీకు? ఆ మార్గం సరి అయినదైతే, ఆ మార్గం చక్కగా ఉంటే, ఆ త్రోవ మంచిగా ఉంటే, ఆ త్రోవలో నీకు నాకు కనపడుతున్నటువంటి ఆ ముళ్ళు రాళ్ళు రప్పలని తొలగించుకుంటూ ఉంటే, జీవితాలను సరిచేసుకుంటూ ఉంటే, ఆ త్రోవల యందు నడిచే ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవిస్తాడు. ఆనందకరమైన జీవితం ఇలా ఉంటుంది. ఆనందకరమైన కుటుంబం ఇలా ఉండాలి. దేవుని ఆ ఆలోచన ఎలాగూ అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఓకే, ధన్యులు.
రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇది కూడా దేవుని ఆశీర్వాదము, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాను ఆశీర్వాదము. అందుకని ఆయన అంటాడు, నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ మాటంలో అంటాడు, ఆయన చెప్తున్నటువంటి మాట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించుదువు. ఓకే, తర్వాత 5వ వచనంలో అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవో, నీ పిల్లలను నీవు చూచెదవో, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుని స్తోత్రాలు. ఎంత గొప్ప ఆశీర్వాదమా! ఎవరికి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని చెప్తూ, మొదటి ఆశీర్వాదం ఏమిటాయి అంటే, నీ కష్టార్జితమును నీవు ఏంటి అనుభవించుదవు అన్నాడు. కష్టార్జితాన్ని అనుభవించాలి. నీ కష్టార్జితము పోగొట్టుకోకూడదు, నీ కష్టార్జితం పోకూడదు. నీ కష్టార్జితము నుండి అది నీకు దూరముగా వ్యర్థముగా ఉండకూడదు. దేవుని ఆలోచన చూడండి ఎంత అద్భుతమైందో. మనం కష్టపడతాము, కానీ ఆ కష్టం మొత్తం మనము అనుభవిస్తున్నామో లేదో అర్థం చేసుకోండి. నువ్వు పడిన కష్టార్జితము, నువ్వు పడినటువంటి శ్రమ, నువ్వు పొందినటువంటి జీతము, నువ్వు పొందినటువంటి ఆ యొక్క వేతనము, అది నిజంగా నువ్వు అంతా అనుభవిస్తున్నావా అనేది అర్థం చేసుకోండి. ఎంత కష్టార్జితము వ్యర్థమైపోతుందో, వ్యర్థమైన చోట్లకు వెళుతుందో, వ్యర్థమైన జీవితానికి అలవాటు పడుతుందో, మరి అటువంటి వారు ఎలాగ దీవించబడతారు? నీ కష్టార్జితము నువ్వు అనుభవించలేకపోతే నువ్వు ఎలాగ దీవించబడినట్టు నిదర్శనము? ఎలాగ నువ్వు ఆశీర్వదించబడినట్టు నిదర్శనము? ఎలాగ నువ్వు ఆనందంగా ఉన్నావన్నది అనటానికి రుజువు ఉందా? చూసారా, కష్టార్జితం వ్యర్థమైపోతుంది. కష్టార్జితము ఇష్టానుసారమైనటువంటి స్థితిలోకి మార్చబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, నీవే అది అనుభవించాలంటే, నీ బిడ్డలు అనుభవించాలంటే, నీ కుటుంబం అనుభవించాలంటే, దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచితే ఆ కష్టార్జితమును అనుభవించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేస్తాడు. అందుకే ఆయన అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచేట? పరమ యెరూషలేము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోకము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోకపు దేవుడు నిన్ను ఆశించినట్టుగా ఆయన నీ ఆశీర్వాదం అనుభవించడానికి సహాయపడతాడు. ఈ లోకంలో ఎంతోమంది కష్టపడతారో కానీ అనుభవించడానికి అవకాశం లేదు. నేను ఒక కుటుంబంలో జరిగిన ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థం చేసుకోవడానికి. భర్త రైల్వేలో జాబ్ చేస్తాడు, భార్య ఇంట్లో ఉంటుంది. హౌస్ వైఫ్ అంటారుగా మీ భాషలో, గృహిణి ఇంట్లోనే ఉంటుంది. భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్న పని ఏంటి అంటే, బిడ్డని స్కూల్కి తీసుకెళ్ళి దించి, మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళి ఇచ్చి పెట్టి, మళ్ళీ తిరిగి వచ్చి కుటుంబంతో భార్యతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇది జరిగిన స్టోరీ, ఇది జరిగిన కథ. గుత్తిలో జరిగింది ఇది వాస్తవానికి. అంటే మా అత్తగారి ఊరు, నేను అప్పుడే కొత్తగా
ఆ ఊరికి అల్లుండి అయ్యాను ఆ టైంలో జరిగినటువంటి సంఘటన. సరే కదా అని ఆయన డ్యూటీ దిగొచ్చిన తర్వాత చక్కగా ఆయన పనుల్లో ఉన్నాడు. ఏం పని అంటే ఆయన బిడ్డను తీసుకొని వెళ్ళి స్కూల్లో దించి అలాగే మళ్ళీ తిరిగి స్కూల్లో నుంచి ఇంటికి రావటం, ఇంట్లో భార్యతో గడపటం అతని జీవితం. డ్యూటీలో ఉంటే ఇక డ్యూటీ, ఇంటికి వస్తే ఇలాగ చేసేవాడు. సరే కదా అని ఒకరోజు ఆమె అంత అన్నం అంత రెడీ చేసి సిద్ధపరిచి, నాన్న అయ్యా నువ్వు తీసుకెళ్ళి బాబుకి ఇచ్చేసేసి నువ్వు వచ్చేసాయి, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. భార్య అదే పని చేస్తుంది. నిజంగా నిజమైన భార్య అంటే అలానే ఉంటుంది అనిపిస్తుంది ఒక తప్పుడు. ఓకే, అలాగని చెప్పి కడుపు కాల్చుకొని కూర్చోమని మీకు చెప్పడం లేదండి. మీరు దయచేసి మరి తప్పుగా అర్థం చేసుకోండి. మీకు ఆకలి అయినప్పుడు తినండి, అది తప్పు లేదు. సరే, ఈ భార్య పాపం ఎదురు చూస్తుంది. టైం ఆయన వెళ్ళాడు, ఇచ్చాడు, తిరిగి వచ్చే టైం కూడా అయిపోతుంది, చాలా వరకు గడిచిపోతుంది. భార్య ఏంటి, అప్పుడు అంత పెద్దగా ఫోన్లు లేవు, ఇప్పుడంటే ఫోన్లు ఎక్కువ వచ్చేసాయి. 2002లో అంత ఫోన్లు లేవు. మీ దగ్గర ఎవరి దగ్గర ఉందో 2002లో ఫోన్లు? ఏమో, అర్థమవుతుందా? 23 సంవత్సరాల క్రితం మన దగ్గర ఫోన్లు తక్కువ. ఎవరి దగ్గర ఉంటే అప్పుడు డబ్బా ఫోన్ ఒకటి ఉండేది, డబ్బా ఫోన్, కీప్యాడ్ ఫోన్. ఓకే, సరే ఆయన వెళ్ళాడు, ఈమె ఎదురు చూస్తూ ఉంది. అంత అన్నం అంత రెడీ చేసేసింది, అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చుంది, ప్లేట్లన్నీ కడుక్కొని కూర్చుంది. సరే కదా అని వస్తాడని చెప్తే కొంచెంసేపటికి కబురు వచ్చింది. ఏంటా కబురు అంటే, మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, ఒక లారీ వాడు గుద్ది మీ ఆయన యాక్సిడెంట్ అయితే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి, ఆ ప్లేట్లు అవి ఉన్నాయని అన్నిటిని అక్కడ పడేసేసి ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళితే చెప్పిన మాట ఏంటంటే, నీ భర్త చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు. చూసారా, అన్నీ సిద్ధపరుచుకుంది, కానీ అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి, చాలామంది జీవితాలు కనపడుతుంటాయి. మనం అన్నీ సిద్ధపరచుకుంటాం, కానీ అనుభవించడానికి అవకాశము లేకుండా పోతుంది. కష్టార్జితం అనుభవించాలి, కష్టార్జితం నువ్వు నేను అనుభవించాలి. దేవుని ఆలోచన, నీ కష్టార్జితము వ్యర్థం కాకూడదు, నీ కష్టార్జితము ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటికి ఉపయోగించకూడదు. నీ కష్టార్జితము నీ యొక్క క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు నీ కష్టార్జితాన్ని నీవు ఉపయోగించాలి. వారు నీ కష్టార్జితాన్ని నిజముగా, నిజమైన బిడ్డలుగా, నిజమైన భర్తగా, నిజమైన భార్యగా ఆ కష్టార్జితాన్ని మనసారా అనుభవించాలి, మనసారా అనుభవించాలి. అలాగూ జరగాలంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటం తప్ప మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. అందుకని ఆయన నీ కష్టార్జితమును నీవు అనుభవించేదవో. ఓకే, ఇక్కడ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మన కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి, మనమే అనుభవించాలి. ఎవరికైనా పెడతావా? అడుక్కున్నోడికి ఒక ముద్ద వేస్తావు కానీ కడుపు నిండా పెడతావా? నీ బిడ్డలకు పెట్టినట్టుగా పెడతావా? నీ బిడ్డలు అడిగినట్టుగా ఇచ్చినట్టుగా, అడిగినంత ఇచ్చినట్టుగా వేరే వాళ్ళకి నువ్వు ఇస్తావా? కారణం ఏంటి? ఒకవేళ ఇచ్చినా కూడా నీ బిడ్డలకు ఇచ్చినంత ఇవ్వవు, పెట్టినా కూడా నీ బిడ్డలకు పెట్టినంత పెట్టవు. నువ్వు ఆ విధంగానే అనుభవించాలి దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ కష్టార్జితమును నీవు అనుభవించేదో. రెండో మాట చెప్తూ అంటాడు, ఇక్కడ మూడో మాట ఆలోచించేద్దాం. మొదటి ఆశీర్వాదము ఏమిటంటే, నీ కష్టార్జితమును నీవు మాత్రమే అనుభవించేదవు. రెండో మాట చెప్తూ అంటాడు అక్కడ. ఓకే, అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఇలాగ ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ భార్య
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. దేవుని స్తోత్రాలు. ఏంటిదట? నీ భార్య ఎలా ఉంటుందట? అది భార్యకే చెప్పాడు అనుకోవద్దు దయచేసి. భార్యకే కాదు, భర్తకు కూడా చెప్తున్నాడు. నీ భర్త ఎలా ఉంటాడు అంటే ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటాడు. నీవిటి చెప్తే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి. ఫలించు ద్రాక్ష వల్లికున్న కొన్ని లక్షణాలు మీతో చెప్తాను. ఫలించు ద్రాక్ష వల్లి ఎప్పుడు కూడా పచ్చిగా ఉంటుంది, అది నిదర్శనం అంతే. ద్రాక్ష చెట్టు ఎట్లా ఉంటుంది కాదా? కావాలంటే మన కుటుంబాల్లో ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళండి. కాలాన్ని ఆలోచన చేయదు, కాలానికి అతీతంగా కూడా అది పచ్చగానే ఉంటుంది. అంటే దేవుడు ఆశించినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబము, ఆశీర్వాదకరమైన భార్య, ఆశీర్వాదకరమైన బిడ్డ ఎలా ఉండాలి అంటే దేవుని దృష్టిలో ఎప్పుడు ఫలవంతముగా ఉండాలి, ఫలవంతముగా ఉండాలి, ఎప్పుడు సారవంతముగా ఉండాలి, ఎప్పుడు దేవుని ఫలభరితమైనటువంటి బిడ్డలుగా ఉండాలి, ఎప్పుడు కూడా కుటుంబ సంరక్షణ కొరకే ఉపయోగించబడే తల్లిదండ్రులుగా ఉండాలి. ఎవరి కొరకు? కుటుంబ పోషణ కొరకే ఉపయోగించబడే తల్లిదండ్రులుగా ఉండాలి. చాలామంది భార్యలు అలా లేరు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. గయ్యాళి అయిన భార్యతో ఏంటి ఏం చేయకుండా ఉంటే బెటర్ అంట, ఏం చేస్తే బెటర్ అంట, మిద్దె మీద ఒక మూలను కూర్చుంటే మంచిదట. ఆలోచన చేద్దాం. చాలా ఉన్నాయి బైబిల్లో. అదే స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట ఏంటిది అరుదు. అంటే లేదు అని కాదు అర్థం, ఉంది. గుణవతి అయిన భార్య ఉంది, గుణవతి అయిన స్త్రీ ఉంది, కానీ దొరకటము అరుదైపోయింది, కష్టమైపోయింది. ఎందుకు గుణాలన్నీ గుడిచేటి అయిపోతున్నాయి, తప్పిపోతున్నాయి. ఉన్న గుణం పోతుంది, ఉన్న గుణము పొందుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన గుణము ఉండట్లా, అది నాశనం అయిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ గుణం ఎలా ఉండాలి? నీ గుణము నీ జీవితంలో ఒకవేళ అరుదుగా ఉన్నా కూడా అది నీ జీవితంలో అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఇంకొక మాట చెప్తూ ఉంటాడు, భలే ఆశ్చర్యం అవుతుంది. అది నిజమేనా? ఈనాటి స్త్రీలను చూస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. భార్య దొరికిన వానికి మేకు దొరికాను. ఏంటిది? మేకు దొరికిందా మేలు దొరికిందా అంట. మేలు దొరికెను. ఎక్కడ మేలు? ఏ భార్య తన భర్తకు మేలుగా ఉంది? ఏ భర్త తన భార్యకు మేలుగా ఉంటున్నాడు? ఆలోచించాలి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ యొక్క బిడ్డలు, ఆ దేవుని త్రోవల యందు నడిచే ఆ బిడ్డలు, దీవించబడే బిడ్డలు, దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించే బిడ్డలు, ఆనందముగా జీవించే బిడ్డలు తప్పనిసరిగా ఒకరి ద్వారా ఒకరికి మేలు జరుగుతుంది. ఒకరి ద్వారా ఒకరు సంరక్షించబడతారు, ఒకరి ద్వారా ఒకరు పోషించబడతారు. కానీ తరం మారిపోతుంది, కాలం మారిపోతుంది, కలియుగం వచ్చేసింది. ఏంటి?
కలియుగం వచ్చేసింది. మనుషుల జీవితాలను మార్చే యంత్రాలు తయారయ్యాయి. ఏంది? మనుషుల జీవితాలను మార్చే యంత్రాలు తయారయ్యాయి. దానివలన దేవుడు ఆశించిన ఆశీర్వాదము అనుభవించలేకపోతున్నాము. జాగ్రత్త. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇది నీకే, ఈ ఆశీర్వాదము నీకే ఇస్తున్నాను, నువ్వే పొందుకోవాలి, నువ్వే అనుభవించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని పోగొట్టుకుంటున్నావు. అది పోగొట్టుకోవటానికి కాదు దేవుడు నిన్ను కుటుంబంగా ఏర్పాటు చేసింది. అది పోగొట్టుకోవటానికి కాదు దేవుడు నీకు భర్తనిచ్చింది. అది పోగొట్టుకుంటానికి కాదు దేవుడు నీకు భార్యనిచ్చింది. అది పోగొట్టుకుంటానికి కాదు నువ్వు ఒక బిడ్డగా ఈ కుటుంబంలో ఉంటున్నందుకు. దేవుడు మాట్లాడుతున్న మాట, నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. చూడండి, మీరు ఒక ద్రాక్ష చెట్టుకి ఎన్ని గుత్తులుంటాయో. ఇత్తనం ఒకటే, 10 ఇత్తనాలు వేస్తారా? ఒక చెట్టు మొలవటానికి ఇత్తనం ఒకటే, మొక్క ఒకటే, కానీ దాని కాయలు అద్భుతం, అనేకము. అంటే అందరినీ తృప్తిపరుస్తుంది. ఆశ్చర్యం. ఎవరెవరిని? భార్యని, భర్తని, బిడ్డలను సహితము తృప్తిపరిచే అద్భుతమైన జీవితము ఎక్కడ ఉంది అంటే ఆ ద్రాక్షావల్లిలోనే ఉంది. ఆ ఆనందము ఆ ద్రాక్షవల్లి అనుభవించే వారిలోనే ఉంది. ఆ ద్రాక్షవల్లిని అనుభవించేవారు. చాలా ఆశ్చర్యమైంది. అందుకని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు దేవుని యొక్క భాగస్వాములో దేవుని చేత ఒకరినొకరు జతపరచబడిన వారు ఎలాగ ఉండాలి అంటే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. ఒక రోజున దేవునికి బాధేసింది. ఇశ్రాయేలును చూసి దేవుడు చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఆయన గూర్చి, ఇశ్రాయేలును గూర్చి యెషయా గ్రంథంలో చెప్తూ అంటాడు. యెషయా భక్తుడు మాట్లాడుతూ అంటాడు, అయ్యో నేను బిడ్డలను పెంచి పెద్దవారిని గొప్పవారిని చేసి అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు ఒక చోట. ఏంటట అంటే మీరు అర్థం చేసుకోండి, తిరుగుబడే బిడ్డలు కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి? మన గర్భంలో నుండే. కారణం ఏమిటి? తల్లిదండ్రుల భయభక్తులు కలిగి జీవించలేకపోయిన విధానము కావచ్చు, వారి త్రోవల యందు నడిచేటువంటి అవకాశమో లేక కానీ, అవకాశము ఉన్నా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు కానీ ఉండొచ్చు. అందుకని ఇంకో చోట అంటాడు, నేను నేలను చదును చేసి ఎక్కడి నుంచో ఒక ద్రాక్ష చెట్టును తీసుకొచ్చి అది నా యొక్క నేలలో నాటితే అది పెరిగి చివరికి కారు ద్రాక్షాలు కాసెను అన్నాడు భక్తుడు. ఏం పుట్టాయట? ఏమని ఆశించాడు దేవుడు? మంచి ద్రాక్ష వల్లిని నాటాడు. మంచిగా దేవుడు మనకు బిడ్డలిచ్చాడు. కానీ ఆ బిడ్డలు ఏమైపోయారు? ఇప్పుడు చేదైన బిడ్డలుగా మారిపోయారు. లోక ప్రభావము ఎప్పుడు పడుతుందో తెలుసా బిడ్డల మీద? చెప్పండి. లోక ప్రభావం ఎప్పుడు పడుతుందో బిడ్డల మీద అంటే నీ ప్రభావము సరిగా పడనప్పుడు కాదా? తల్లిదండ్రుల ప్రభావం బిడ్డల మీద పడకపోతే బయట వాళ్ళ ప్రభావం బిడ్డల మీద పడుతుంది.
దానివల్ల ఏమవుతుంది? బిడ్డలు కారు ద్రాక్షలు కాసే బిడ్డలుగా మారిపోయారు. మంచి ద్రాక్ష వాళ్ళు నాటిన దేవుడు సిగ్గుపడుతూ బాధపడుతూ, అయ్యో ఇవి కారు ద్రాక్షలాయే, ఉపయోగపడలే. ఎవరికి? యజమానుడికి, తల్లిదండ్రులకి. చేతులెత్తి చెప్తున్నా, దానికి కారణము మన జీవితమే. నేనే యెహోవా యందు భయభక్తులు లేకుండా, ఆయన త్రోవలు నడవకుండా ఉంటే నా ద్రాక్ష చెట్టు వచ్చేటువంటి ఫలము అవి కారు ద్రాక్షలుగా మార్చబడతాయేమో. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే నీ పిల్లలు నీవు చూచేదవు. దేవుని స్తోత్రాలు. వారిని చూస్తూ జీవిస్తావు. వారిని అద్భుతముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చబడతావు. అద్భుతమైన కుటుంబంగా మార్చబడతావు. అది దేవుడు ఆశించిన కుటుంబం. నీ కుటుంబము దేవుని చేత దీవించబడాలి. అదే చెప్పాడు దేవుడు. నీ కుటుంబం దేవుని చేత దీవించబడాలి. నా కుటుంబం దేవుని చేత దీవించబడాలి. అందుకే ఆయన అంటాడు, నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్ష వల్లే ఉండును. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ. అద్భుతమైన కంపారిజన్, ఊహించలేని కంపారిజన్ అది. భార్య అనే ద్రాక్షవల్లితో పోల్చాడు. అందుకనే వైఫ్ అనే మాటకు అర్థం వరీ ఇన్వర్ట్స్ ఫర్ ఎవర్ కాదు. అర్థమైందా? అర్థం కాలే? వరీ ఇన్వైట్స్ ఫర్ ఎవర్ కాదు. భార్యను తెచ్చుకున్నవాడు మేకు తెచ్చుకున్నట్టు మేలు కాదట. భార్యను తెచ్చుకున్నాడు గయ్యాళిదంట. కాపురం కూడా వాడు ఇక చెయ్యలేక ఆ మిద్ది మీద కూర్చున్నాడట. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ఓకే, జెజ్బేల్ లాంటి కుటుంబాలు ఉన్నాయి లోకంలో. ఎవరిలాంటి కుటుంబాలు? జెజ్బేల్ లాంటి కుటుంబాలు. భర్తను కూడా తాసుబాముని ఆడించినట్టు, ఎవడు ఫకీరు ఆడించినట్టు. దేన్ని? తాసుబాముని. భర్తలను ఆడించే భార్య లేకపోలే, దండం పెడతా. అంటే మీ గురించి కాదులే, లోకంలో గురించి కాదా? ఓయ్, ఒక భార్య అంటది సేవకుడు ముందే, ఓయ్ ఇక నా పిల్లలు తెచ్చి పెడుతున్నారు, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే లేంటి, నువ్వు పెద్ద లెక్క అను. ఏంటంట? ఓ తల్లులారా, ఓ తండ్రులారా, దండం పెడతా మీకు. దేవుడు అందుకు కాదు ఏర్పాటు చేసింది. నువ్వు ఫలించు ద్రాక్ష వలె ఉండాలి. నీ కష్టార్జితము నువ్వు అనుభవించాలి. నీ భార్య నీ లోకిట ద్రాక్ష వలె ఉండి నీ భోజన బల్ల చుట్టూ బిడ్డలు ఎలా ఉండాలి? కానీ ఈ రోజున తెలియకుండానే దెయ్యం ఇంట్లోకి వచ్చి పడింది. ఏంటిది? తెలియకుండానే దెయ్యం ఇంట్లోకి వచ్చి పడింది. ఆ దెయ్యం ఏంటో చెప్పనా? ఇది దెయ్యం సరిగ్గా ఉపయోగించుకోవట్లే. అది తప్పని నేను అంట్లా, అది ఉండొద్దు అని అంట్లా. మళ్ళీ మీరు పాస్టర్ గారు, దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు కాబట్టి ఆ ఫోన్లన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను. నన్ను నిజంగా కావాలి నా ఫోన్ ఒక్కడు కూడా, నా ఫోన్ పనిచేయట్లా. దాంట్లో మంచి ఫోన్ తీసుకొని నేను వాడుకుంటా. ఎందుకంటే నేను మంచిగా వాడుకోవాలని ఆశపడతా, మంచిగానే వాడుకుంటా. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురుగాక.
వారి గురించి ఆలోచించాలి అంటే దేవుడు ఒలీవ మొక్క యొక్క శ్రేష్టతను గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది అద్భుతమైన శ్రేయస్కరమైన మొక్క, ఎన్నడూ నశించిపోని మొక్క. అది పెరుగుతూ ఉంటుంది తప్ప అది తరిగిపోయేది అంటే పాడైపోయేది కాదు, నాశనం అయ్యేది కాదు. దాని వేళ్ళల్లో నుంచి మొక్కలు వస్తాయి, దాని కాండాల్లో నుంచి మొక్కలు వస్తాయి. ఎప్పటికప్పుడు అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. విచిత్రం ఏమిటాయంటే అది ఉపయోగించకుండా ఆ యొక్క చెట్టు ఉపయోగపడనటువంటిది ఏదీ లేదట. ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద మేకర్ ఆర్ ద క్రియేటర్ ఆర్ ద ప్లాంటర్. ఓకే, సమస్తము ఉపయోగపడుతుందట. ఏంటిది? ఒలీవ మొక్క, దాని యొక్క చెట్టు, దాని యొక్క ఆకులు, దాని యొక్క ఫలము, దాని యొక్క రసము, అదే ఒలీవల నూనె, అన్నీ ఉపయోగపడతాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు నీకంటే ముందుగా దేవునికి ఉపయోగపడాలి. దీవెనకరమైన బిడ్డలు దేవునికి ఉపయోగపడాలి, నీకు నాకు కాదు. అందుకని ఉదయకాల సమయంలో ఆ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ పిల్లలు ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఆశించిన దేవుడు మాట్లాడుతూ, ఆయన ప్రతి విషయాన్ని గురించి చెబుతూ అంటాడు. చివరికి ఆయన అంటాడు, నీ పిల్లలను చూచెదవు, నీకు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అన్నాడు. ఇశ్రాయేలు మీద, ఇశ్రాయేల్ అంటే జనాంగం గురించి మీరు ఆలోచించొద్దాం. ఇజ్రాయేల్ ఈజ్ ద ఫ్యామిలీ కాదంటారా? ఇశ్రాయేలు ఒక కుటుంబం, ఇశ్రాయేలు దేశం ఒక కుటుంబం, ఇశ్రాయేలు ప్రజల ఒక కుటుంబం, ఇశ్రాయేలే ఒక కుటుంబం కదా. ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు దేవుడు దర్శించి, యాకోబు దేవుడు పరీక్షించి, యాకోబును దేవుడు పేరు మార్చి, ఓయ్ ఇక నువ్వు వద్దురా బాబు, నీ పాత జీవితాన్ని స్వస్తి చెప్పు, నూతన జీవితాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు అనే పేరు ఇచ్చాడు. 12 గోత్రాల వారు అయ్యారు. 12 మంది బిడ్డలు ఎవరికి? ఇజ్రాయేలుకి. ఆ 12 మంది బిడ్డలు కాస్త 12 గోత్రాలు అయ్యారు. ఆ 12 గోత్రాలు కాస్త ఒక రాజ్యం అయ్యింది, ఒక దేశం అయ్యింది కాదా? చూసారా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఎవరు? ఎన్నికలేని యాకోబు ఎన్నుకొనబడ్డ తర్వాత ఇశ్రాయేలు గొప్ప జనముగా దేవుడు చేశాడు. ఎంత ఆశీర్వాదం! అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని, దేవుడు నువ్వు అనుభవించాలన్న ఆశీర్వాదాన్ని, నువ్వు ఆనందమైన కుటుంబంగా మార్చబడాలని ఆశించిన దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చాలని దేవుడే తన యొక్క అనాది సంకల్పంలో ఏర్పాటు చేసిన గొప్ప జీవిత విధానాన్ని ఈరోజు నువ్వు నేను అలవర్చుకోగలిగితే నీ కుటుంబము ఆనందకరమైన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా దేవుడే సిద్ధపరుస్తాడు. నువ్వు చెప్పవలసిన మాట ఏమిటంటే, అయ్యా నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డలను, నా భర్తను నీ త్రోవలలో నడిచే కృప నాకు దయచేయి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం నాకు అలవాటు చేసుకోవటానికి, నా బిడ్డలకు అలవాటు చేయటానికి, నా
నిలబెడతాడు, తన మహిమలో నిన్ను వాడుకుంటాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, అందరూ కళ్ళు మూసుకొని, మనకు అలవాటు ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు పక్కనోళ్ళు చూడటం. విచిత్ర మనుషులు మనం, విచిత్రమైన ధోరణి. అలాగొద్దు. కళ్ళు మూసుకుంటే దేవుడు కనపడతాడని ఒక భక్తుడు చెప్తే విన్నా. కళ్ళు తెరిస్తే లోకం కనపడుతుంది, కానీ కళ్ళు మూస్తే దేవుడు కనపడతాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కుటుంబము దేవుని చేత దీవించబడాలని ఆశించాడు. నీ కుటుంబము ఆనందమైన నిలయముగా నివసించాలని ఆశించాడు. నీ కుటుంబానికి దేవుడే దీవెన దయచేయాలని ఆశించాడు, ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబము, నా కుటుంబము వర్ధిల్లాలని ఆశపడుతున్న దేవుని యొక్క సంకల్పము నెరవేర్చే బిడ్డలుగా నీవు నేను ఉండగలిగితే, ఇదిగో ఈ కీర్తన, ఈ అనుభవము, ఈ గొప్పతనము, ఈ ఆశీర్వాదము నీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఎవరికి అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారికి ధన్యతే కాదు, మేలు కలుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, ఆనందము దొరుకుతుంది, అనుభవించేటువంటి ఆ యొక్క అనుభవం దొరుకుతుంది. దేవా నాకు సహాయం చేయి. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఏకీభవించు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన అయా 3 మాటలను బట్టి స్తుతిస్తున్నా. అవును ప్రభు తండ్రి, ఆయన అయా నువ్వు ఆశించినది పొందుకోలేకపోతున్నాం. కారణము నీ యందు భయభక్తులు నిలపలేకపోతున్నామేమో, నీ యొక్క త్రావుల యందు నడవలేకపోతున్నామేమో, అయ్యా తండ్రి నీకు ఇష్టమైన రీతిలో ఉండలేకపోతున్నామేమో. ఈ రోజున మా స్థితిని మార్చండి, మా పరిస్థితిని మార్చండి. ఏదైనా చేయగలివనా నీవే మా దేవుడు అని విశ్వసించడానికి మా హృదయాలను సిద్ధపరచండి, మా బిడ్డలను సిద్ధపరచండి. అయ్యా మా కష్టార్జితం అనుభవించడానికి అది వ్యర్థంగా పోకుండా, వ్యర్థమైన చోటుకి వెళ్ళకుండా, వ్యర్థమైన జీవితానికి అది ఉపయోగపడకుండా ఉండటానికి మా కష్టార్జితమును మేము అనుభవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా తండ్రి, నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె, నీ బిడ్డల ఒలీవ మొక్కల వలె ఉండాలని ఆశించిన దేవుడు, ఆ విధంగా ఉండటానికి మమ్ములను ప్రభువా తండ్రి పరిశీలించండి. మా భక్తి జీవితం కాదు, మా భయము కలిగిన జీవితము, నీ సన్నిధిలో భయం కలిగిన ప్రవర్తన జీవితము మాలో ప్రభువా తండ్రి ఏర్పాటు చేయండి. ఎంతకాలము భక్తి చేస్తున్నాము, కానీ ఎప్పటికీ భయం లేకుండా బ్రతుకుతున్నాం, బాధపడుతున్నాం. సహాయం చేయండి, క్షమించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, ఆ జీవిత విధానము, కుటుంబ వ్యవస్థ యొక్క విధానము, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుని యొక్క ఆలోచన విధానము అద్భుతమైనదిగా ఉండటానికి సహాయం చేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడిగా స్తుతిస్తూ జరగవలసిన కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.